స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. యేసుతో సహవాసం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామాల్లో వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, పరిశుద్ధ తండ్రి, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఇదిగో యేసుతో సహవాసం అనే కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరింపబడ్డానికి, అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా బలపరచబడ్డానికి, అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయతలోనికి నడిపించబడ్డానికి సహాయం దయచేయండి. కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా నీ మాటల ద్వారా లేవనెత్తమని అడుగుతున్నాను. ప్రభువా, సహాయం దయచేయండి. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత చేకూర్చండి. ప్రభువా, అప్పుల భారంలో ఉన్న బిడ్డలకి విడుదల దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి నెమ్మది సమాధానం ప్రతి బిడ్డకు దయచేసి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటారని నజరేయుడు కీర్తనడనే నమ్మనడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామాల్లో స్తోత్రాలండి. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. యోవేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. ఈ మాట ద్వారా వాక్యం చూసుకుందామండి. నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అనే మాట చూసుకుందాము. మరి దేవుడు యెహోషాపాతు లోయలో ఆసీనుడయ్యాడంట. ఎలా ఆసీనుడయ్యాడో, ఏ విషయంలో యెహోషాపాతు ఎలాగ ప్రార్థన చేస్తే మరి ఆసీనుడయ్యాడో ఒకసారి మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం చూసుకుందాము. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మరి దేవుని మహాకృపను బట్టి అక్కడ యెహోషాపాతు చేసిన ప్రార్థన మరి ఎటువంటి లోయనైనా సరే మరి విడిపించింది. మరి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. సారీ అండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. మరి దేవుని మహాకృపను బట్టి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకుంటే యెహోషాపాతు మీదకి అనేక మంది మరి శత్రు సైన్యము యూదా దేశం అంతటి మీదకి నలుమూలలా వ్యాపించేశారు. శత్రు సైన్యము వ్యాపించినప్పుడు యెహోషాపాతు మరి అనేక మంది ఆ శత్రు సైన్యము చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు ఏం చేయాలండి? మరి రాజే కదా, యూదా దేశానికి రాజు. అలాంటప్పుడు పొరుగు దేశ రాజులను కౌరంపించి లేదంటే వాళ్ళ సహాయము, వాళ్ళ హెల్ప్ తీసుకుని మరి ఆ శత్రువుల్ని జయించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అయినప్పటికీ కూడా యెహోషాపాతు మరి దావీదు రాసిన కీర్తనలు ఉంటుంది కదా, మనుషులను ఆశ్రయింపకుడి, రాజులను ఆశ్రయించొద్దు, యెహోవాను ఆశ్రయించుడి. ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవాను ఆశ్రయించాలి. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, యెహోవాను ఆశ్రయించుడి. గిల్గాలను ఆశ్రయింపొద్దు, బేతేలను ఆశ్రయింపొద్దు, యెహోవాను ఆశ్రయించుడి. గిల్గాలు బేతేలు అంటే లోకం. ఈ లోకాన్ని ఆశ్రయించొద్దు, లోకపు రాజుల్ని ఆశ్రయించొద్దు, యెహోవాను ఆశ్రయించుడి అన్న. యెహోవాను ఆశ్రయించుడి అన్న మాట యెహోషాపాతు నెరవేర్చాడు. యెహోషాపాతు యెహోవాను ఆశ్రయించాడండి. ఎలాగ ఆశ్రయించాడో తెలుసా? ఆ దేశంలో ఉన్న పశువులనేమి, పిల్లలనేమి, పుట్టిన పిల్లలు కూడా పాలు తాగకుండా వాళ్ళందరినీ కూడా ఉపవాస దినము దేశమందంతటా ప్రకటించాడంట. శత్రువులు వచ్చారు మన దేశాన్ని పట్టుకుపోవడానికి, మన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి, మన దేశం మీదకి నలుదిక్కుల నుండి శత్రువులు చుట్టుముట్టేశారు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి. మనం వేరే రాజుల ఎద్దకు కానీ మనుషుల ఎద్దకు కానీ మనం వెళ్ళొద్దు. రాజులను ఆశ్రయించొద్దు, మనుషులను ఆశ్రయించొద్దు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవానే ఆశ్రయించాలి. కాబట్టి మనం దేవుని సన్నిధిని మనం ఆశ్రయిద్దాం, దేవుని సన్నిధిలోకి మనం వెళదాం. మీరందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేశాడండి. ఎలా చేశాడు? మొత్తం దేశ జనులందరితో కలిసి ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడు? మా దిక్కు
నీవే మాకు ఈ యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు. ఆ 20 అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుందండి. మా దిక్కు నీవే. మరి 12 అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా దిక్కు మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారంట. ఏం చేశాడు? నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. మాకు శక్తి చాలదయ్యా, మాకు బలము చాలదు, మాకు జ్ఞానము చాలదు, వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు, మాకు నీవే మాకు దిక్కు, నీ దిక్కు వైపు మా చేతిని ఎత్తుచున్నాము, నీ దిక్కు వైపు మా ఆత్మను ఎత్తుచున్నాను అని దావీదు మహారాజు అంటాడు కదా. అలాగా ఆయన దిక్కు వైపు యెహోషాపాతు జనులందరూ యూదా దేశం అంతా కూడా ఆయన దిక్కు వైపు చేతులు చాపినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడండి. గొప్ప విడుదల ఇచ్చాడు. ఎలాగో తెలుసా? 15వ వచనంలో చూస్తే, అదే అధ్యాయం 15వ వచనంలో చివరి మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాదే, దేవుడే జరిగిస్తాడంట. మీరు భయపడద్దు. ఈ సైన్యం కొరకు మీరు భయపడుతున్నారా? మీరు భయపడకండి, మీరు జడియకండి. యుద్ధము జరిగించేవాడు దేవుడే, మీ పక్షంన యుద్ధము చేయవాడు దేవుడే. మీరు అప్పుల్లో ఉన్నారా? ఇరుకుల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఆరోగ్య సమస్యలతో ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీరు భయపడకండి. మీ పక్షంగా దిగి వచ్చి దేవుడే మీకు స్వస్థత చేకూర్చుతాడు, దేవుడే మీకు సమస్యను తీర్చేస్తాడు. మీ సమస్య ఏదైనప్పటికీ కూడా మీ సమస్యతో మాట్లాడే దేవుడు, గాలి తుఫాన్ని గద్దించిన దేవుడు, మీ సమస్యను గద్దించడా, మీ సమస్యతో మాట్లాడ్డా, ఖచ్చితంగా మాట్లాడతాడు మీ సమస్యతో. భయపడకండి, జడియకండి. యుద్ధము యెహోవాదే, మీ పక్షంగా దేవుడే మాట్లాడతాడు, మీ పక్షంగా దేవుడే దిగి వస్తాడంట. ఎప్పుడు ఎలాగ వస్తాడు, ఎప్పుడు వస్తాడంటే, మా దిక్కు నీవే అని మనం ప్రార్థన చేసినప్పుడు, దావీదు నీ దిక్కు వైపు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ఆయన దిక్కు వైపు మన ఆత్మను ఎత్తుకుని ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతుకి సహాయపడ్డ దేవుడు, యెహోషాపాతు రాజ్యాన్ని మరలా తన చేతికి అప్పగించిన దేవుడు, యూదా దేశం అంతటిని ఆ శత్రు సైన్య సమూహం నుండి విడిపించిన దేవుడు, మనల్ని విడిపించడా, నిన్ను విడిపించడా, నన్ను విడిపించడా? ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుని యందు మన నమ్మకం ఉంచి దేవుని సన్నిధిలో మన అబ్రహాము వలె నిందారహితముగా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన దిగి వస్తాడండి. మన సమస్యతో మాట్లాడతాడు, మన ఇరుకుతో మాట్లాడతాడు, మన ఇబ్బందితో మాట్లాడతాడు, మన అప్పుతో మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా మన అప్పుతో మాట్లాడతాడండి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేశాడంట. ఎప్పుడు? యుద్ధము యెహోవాదే అని చెప్పి జనులు ఆ శత్రువు చేతిలో నుండి ఆ యూదా దేశం అంతటిని విడిపించినప్పుడు యెహోషాపాతు రాజంట యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడంట. మనం కూడా ఆ రీతిగా సాష్టాంగ నమస్కారం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. సాష్టాంగ నమస్కారం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ప్రభువా, ఈ శత్రు చేతిలో నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా నీ కృప హస్తము మాకు తోడుగా ఉంచి నీ దక్షిణ హస్త బలము చేత మమ్మల్ని నిలబెట్టి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా అని సాష్టాంగ నమస్కారం చేశాడంట. మనం కూడా ఆయన దిక్కు వైపు మన ఆత్మను ఎత్తుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనం బ్రతుకున్నామంటే ఆయన కృప, మనం ఊపిరి పీల్చుకున్నామంటే ఆయన కృప, మనం ప్రాణాలతో బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప.
ఈ మండు టెండల్లో తన చల్లని హస్తం మనకు తోడుగా ఉంచి మన బిడ్డల్ని, మనల్ని, మన కుటుంబాన్ని ఆయన కాపాడి సంరక్షిస్తూ మన కుటుంబాల్లో నెమ్మది దయచేసి సమాధానము దయచేసిన దేవునికి మనం ఎల్ల వేళల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్ల వేళల సాష్టాంగ నమస్కారము చేస్తూ దేవుని సన్నిధిలో మనము అబ్రహాము వలె నిందారహితముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నీవి, సేవకులు నీవారు ప్రభా. దేవా, మానవ స్వరం మరుగుపరిచి దైవికమైన స్వరంతో నింపమని అడుగుచున్నాను. మీరే ప్రతి వినిచున్న మెసేజ్ వినిచున్న ప్రతి బిడ్డ చెవులను తెరవమని అడుగుచున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని సెలవిచ్చిన దేవుడు. ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ ఆత్మ పొందుకొని నీవు సెలవిచ్చిన మాట వినేటట్లుగా వారి చెవులను తెరవండి, సహాయం దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడి కీర్తనడనే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.